హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. పల్లీలు వేస్తున్నాను. ఒక లవంగం, చిన్న దాల్చిన ముక్క, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పుదీనా ఆకులు, పచ్చిదైనా వేసుకోవచ్చు. నేను కసూరి మేతి వేస్తున్నానండి. కొద్దిగా పౌడర్ చేసుకున్నాను ఆకుని. ఇలా నురుగా కనిపిస్తుంది కదా, కొబ్బరి నూనె వేసానండి. మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. పసుపు వేస్తున్నాను. జింజర్ గార్లిక్ కొంచెం తక్కువనే వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. జింజర్ గార్లిక్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కాజు పీసెస్ వేస్తున్నాను. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ వేస్తున్నాను. 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక్కసారి ఇలా 1 సెకండ్ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిసేపు వీటిని ఫ్రై చేయాలి. క్యాప్సికం వేస్తున్నాను. 1 పించ్ కారం వేస్తున్నాను. 3 మినిట్స్ ఫ్రై చేశాక ఫిష్ మసాలా, బిర్యానీ మసాలా వేస్తున్నాను. 1 నిమిషం ఫ్రై చేశాక టొమాటో పీసెస్ వేస్తున్నాను. టొమాటో పీసెస్ ఫ్రై అయిపోయాయండి. కొత్తిమీర వేస్తున్నాను. నేను రైస్లో సాల్ట్ వేసి కలిపానండి. దీన్ని కడాయిలో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పిడికెడు అటుకులు కడిగి 1-2 నిమిషాలు నానబెట్టి వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను అన్నింటిని. ఇప్పుడు నేను 1 స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, కావాలంటే స్కిప్ చేయొచ్చు. కార్న్ పోహా రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.